ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీ తనూజ రాణి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కోరేది ఒకటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అండర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండర్ లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమని, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంతకు ముందు చనిపోయిన 2 పిల్లలకి కూడా ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు, అదేవిధంగా ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి ఆ గురుకుల పాఠశాలలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏకలవ్య స్కూల్ కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా దాదాపు 80 మంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం అన్నది నిజంగా బాధాకరం. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉంది అని చెప్పి ప్రశ్నించమని చెప్పేసి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా కంపెన్సేషన్ అన్నది, ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ మేము కమిషన్ ముందు పెట్టాము. అదేవిధంగా బేసిక్ ఒక ట్రైబల్ విద్యార్థులు, ఒక ట్రైబల్ పిల్లలు అంటే పూర్వం నుండి మనం చూసుకుంటే ఆడవాళ్ళు అసలు బయటకు వచ్చే పరిస్థితుల్లోనే ఉండేది కాదు. అది మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలోని పిల్లలు బయటకు వచ్చి చదువుకొని మంచి పొజిషన్ లో ఉంటారని చెప్పి ఎంతో కలగని పేరెంట్స్ అందరూ పంపిస్తే కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేక ఒక త్రాగునీటిలోని మలం కలవడం అన్నది నిజంగా బాధాకరం. అయితే దీన్ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మేము అందరూ వచ్చి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్ రీసెంట్ డేస్ లోని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిల్లల్ని పరామర్శించి చనిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే అపోజిషన్ లో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ ట్రైబల్ వైపే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎలాంటి మిస్టేక్ జరిగినా, ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా మేము ప్రశ్నిస్తాము. అలానే అందరి వైపు మేముండి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. मैम थोड़ा राइट है बस, ठीक है मैं उधर जाऊं. అందరికీ నమస్కారం. నేను పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ఈరోజు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలవడానికి ఈరోజు అరకు ఎంపీ అయినటువంటి తనూజ రాణి గారి ఆధ్వర్యంలో ట్రైబల్ లీడర్స్ అందరం కూడా చైర్పర్సన్ గారిని కలవడం జరిగింది. ఇష్యూ ఏంటి అనంటే, గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయినటువంటి ట్రైబల్ గురుకుల పాఠశాలలో ఒకేసారి 170 మంది పిల్లలు హెపటైటిస్ ఏ బారిన పడి హాస్పిటలైజ్డ్ అవ్వడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ నిర్లక్ష్యం వల్ల, వైద్యుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2 విద్యార్థినులు అంజలి అండ్ కల్పన అనేటువంటి 2 విద్యార్థినులు చనిపోవడం కూడా జరిగింది. ఏదైతే గవర్నమెంట్ ఈ రోజుటికి కూడా ఖచ్చితంగా 2 మరణం ప్రభుత్వ నిర్లక్ష్యమని, అలాగే ఇంతమంది ఎఫెక్ట్ అవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఈ రోజుకి కూడా మేము చాలా గట్టిగా చెప్తున్నాం. ఎందుకనంటే అంజలి అనే అమ్మాయికి ఇన్స్టిట్యూట్లోనే ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లకుండా, ఆ అమ్మాయికి వైద్యం అందించకుండా, హాలిడేస్ వచ్చినప్పుడు పేరెంట్స్కి అప్పచెప్పి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం. ఆ అమ్మాయి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్లినటువంటి 5 రోజుల్లోనే చనిపోవడం. ఎటువంటి జ్వరమైనా సరే 5 రోజుల్లో ఎవరిది కూడా ప్రాణం పోదు.
అంటే అప్పటికే అంజలి ఎఫెక్ట్ అయ్యి 1 వీక్ అయింది. అదే హాస్టల్లోనే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం అందించుంటే అంజలి చనిపోయి ఉండేది కాదు. ఖచ్చితంగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోయింది. తర్వాత కల్పన వాళ్ళ మదర్ వచ్చి హాలిడేస్ అని చెప్పేసి కల్పనని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత జ్వరం ఎక్కువయ్యేసరికి 22న కురుపాం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కురుపాం సిహెచ్సిలో 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత అక్కడ నుంచి పార్వతీపురం రిఫర్ అయింది. పార్వతీపురం నుంచి మహారాజా హాస్పిటల్ విజయనగరంకి రిఫర్ అయింది. అక్కడ నుంచి కేజీహెచ్కి రిఫర్ అయింది. 29న కేజీహెచ్కి రిఫర్ అయితే 1వ తారీఖున కల్పన చనిపోవడం జరిగింది. సుమారుగా 10 రోజుల పాటు వైద్యుల సమక్షంలో హాస్పిటల్లోనే ట్రీట్మెంట్లో ఉన్నటువంటి కల్పన ఎందుకు చనిపోయిందని మేము ఈ రోజుకి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే సరైన వైద్యం అందించక, హాస్పిటల్స్ లో సరైన వైద్యం అందక, వైద్యులు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వక కల్పన చనిపోయింది. అలాగే కల్పన వాళ్ళ మదర్ చెప్పినటువంటి అంశాలు చూస్తే కల్పనకి కూడా ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడే 4-5 రోజుల క్రితమే ఎఫెక్ట్ అయ్యింది. జాండీస్ ఎఫెక్ట్ అయినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్లలేదు, ఎటువంటి వైద్య సదుపాయం అందించలేదు అని చెప్పేసి కల్పన మదర్ కూడా చెప్పడం జరిగింది. కేవలం ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు చనిపోయారు. గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక ఇంకొక పాప చనిపోయింది. ఈరోజు 2 గిరిజన విద్యార్థినులు, అబద్ధశుభం తెలియని 2 బాలికలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ. ఇది ప్రభుత్వ హత్య. అనారోగ్యం వల్ల చనిపోయినటువంటి చావులు కాదు, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య. ఈరోజు ఈ క్రిమినల్ నెగ్లిజెన్సీ జరిగింది కాబట్టే మేము ఈరోజు ఢిల్లీ వచ్చి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కలిసి జరిగినటువంటి మొత్తం ఇన్సిడెంట్ ని కూడా చైర్పర్సన్ గారికి చెప్పడం జరిగింది. చైర్పర్సన్ గారు కూడా చాలా బాగా స్పందించి పిల్లల విషయంలో ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరం, ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆయనకి మేము ఒకటే వివరించాం, ఈరోజు 2 పిల్లలు చనిపోయారు, ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, అది కూడా వాటర్ కంటామినేషన్ వల్ల జరగడం, అది కూడా ఫీకల్ మ్యాటర్ అనేటువంటి కలుషితమైనటువంటి మలం, వాటర్ లో మలం కలుషితం అవడం వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్తే చైర్పర్సన్ గారు చాలా షాక్ అయ్యారు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎంత నిర్లక్ష్యము గిరిజనుల పట్ల ఉందన్నది చాలా స్పష్టమైంది. మొదటగా చూస్తే స్థానిక ఎమ్మెల్యే కనీసం చనిపోయినటువంటి విద్యార్థినుల కుటుంబాలను కూడా పరామర్శించడానికి వెళ్లలేదు 1 వారం రోజుల వరకు. ఆ తర్వాత సంబంధిత శాఖ మంత్రి గారు 5 రోజులైనా కూడా కనీసం అదే జిల్లాలో ఉంటూ స్థానిక మంత్రి, జిల్లా మంత్రి అయ్యుండి, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి అయ్యుండి, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అయ్యుండి, అంత ఇన్సిడెంట్ జరిగి మేము వెలుగులోకి తీసుకొచ్చి జిల్లాలో అంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కనీసం 5 రోజులైనా కూడా పిల్లల దగ్గరికి గాని, అదేవిధంగా హాస్పిటలైజ్ అయినటువంటి స్టూడెంట్స్ దగ్గరికి గాని, చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాల పరామర్శించడం కానీ జరగలేదు. అంటే ఎంత బాధ్యత లేకుండా జిల్లా మంత్రి ఉన్నారో అర్థమవుతుంది. అలాగే ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, ఆయన కూడా 4వ తారీఖున అదే జిల్లాలో ఆటోలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటే వచ్చి అక్కడ నుంచి 100 మీటర్లు మాత్రమే ఏరియా హాస్పిటల్, ఆ రోజుకి 70 మంది ఎఫెక్ట్ అయి ఉండడం జరిగింది. అప్పటికే 2 విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కనీసం చూడ్డానికి కూడా ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్లలేదు. ఇష్యూ అయిన తర్వాత మేమందరం దీన్ని బర్నింగ్ ఇష్యూ చేసిన తర్వాత తూతూ మంత్రంగా వచ్చి పర్యటించారే తప్ప, అలాగే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత ఇన్సిడెంట్ జరిగి 170 మంది ఎఫెక్ట్ అయ్యి 2 చనిపోయి ఇంకా రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు కనీసం రివ్యూ పెట్టడం గాని, లేకపోతే అక్కడికి వచ్చి పరిశీలించడం గాని, కనీసం
హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం కానీ కూడా జరగలేదు. అలాగే మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక నోట్ ఇచ్చేసారు వచ్చి పరిశీలిస్తానని చెప్పి, కనీసం వచ్చి పరిశీలించినటువంటి పరిస్థితి లేదు. అంటే గిరిజనులంటే ఎంత చులకన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి తేటతెల్లమవుతుంది. ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంత ఇన్సిడెంట్ జరిగి ఇంత బర్నింగ్ ఇష్యూ అయ్యి విద్యార్థులు ఇంత ఎఫెక్ట్ అయితే, అది కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎఫెక్ట్ అయితే, కనీసం విద్యార్థులను చూడ్డానికి రాలేదు, కనీసం ఈ అంశం మీద మాట్లాడలేదు. పైపెచ్చు నిన్న వైజాగ్ లో క్రికెట్ చూడడానికి వచ్చారు. వైజాగ్ దాకా వచ్చి క్రికెట్ చూసి ఆనందించి వెళ్ళిపోయినటువంటి మంత్రి గారు అదే వైజాగ్ లో అదే కేజీహెచ్ లో సుమారుగా 50 మంది మా గిరిజన విద్యార్థులు హెపటైటిస్ ఏకి ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడుతుంటే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళనటువంటి మంత్రి నారా లోకేష్ గారు. అంటే ఈ ప్రభుత్వంలో ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి సిబ్బంది నుంచి హాస్పిటల్స్ లో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్స్ నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ప్రతి ఒక్కరు కూడా మా గిరిజన బిడ్డల పట్ల నిర్లక్ష్యం వహించారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మేము ఎన్హెచ్ఆర్సీకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలిసిన తర్వాత కేజీహెచ్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి, ఎవరైతే 2 విద్యార్థులు చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళ పేరెంట్స్ ను కూడా వాళ్ళను కూడా పలకరించి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు చెరో కుటుంబానికి కూడాను, ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు కూడా అనౌన్స్ చేసినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా ఇంటెన్షన్ ఒకటే, మా పోరాటం ఒకటే, ఎప్పుడూ కూడా ఒకరి నిర్లక్ష్యం వల్ల మా గిరిజన విద్యార్థుల ప్రాణం ముందు పోయేటువంటి పరిస్థితి రాకూడదన్నది మా ఇంటెన్షన్. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షన్ ఒక్కటే, ఎవరి నిర్లక్ష్యం వల్ల గాని, బాధ్యత లేనటువంటి వాళ్ళ చర్యల వల్ల గాని ముందు ఎవరికి కూడా కల్పన, అంజలి తల్లిదండ్రులు లాంటి కడుపు కోత ఏ గిరిజన విద్యార్థి తల్లిదండ్రులకి రాకూడదన్నదే మా ఇంటెన్షన్ అని చెప్పి మేము ఎందాకైనా వెళ్తాము. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతాము. ఫ్యూచర్ లో ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి నిర్లక్ష్యంగా ప్రాణాలు పోయేటువంటి సిచ్యువేషన్ రాకుండా ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఖచ్చితంగా గవర్నమెంట్ వైఫల్యం, ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్లు పనిచేయకపోవడం, క్లీనింగ్ సరిగ్గా లేకపోవడం, మేము ఆ రోజే చెప్పాం 1వ తారీఖున ఈ ఇన్స్టిట్యూటే కాదు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్తే పట్టించుకోలేదు. ఈ రోజు ఒకేసారి ఈఎంఆర్ఎస్ స్కూల్లో కూడా 30 మంది ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్లినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికైనా మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా పిల్లలకి మొత్తం అందరికి స్క్రీనింగ్ చేసి మంచి వైద్యం అందించాలి. అదేవిధంగా చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు కూడా పరిహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. 25 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేమందరం డిమాండ్ చేస్తూ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటామన్నారు. అండ్ ఎంక్వైరీ టీం కూడా పంపిస్తామని చెప్పారు. అండ్ చిన్నపిల్లలకి ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం. సో ఈ రోజు చిన్నపిల్లలే రేపొద్దున భవిష్యత్తు అన్న విషయాన్ని కూడా సార్ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.